హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లేత పనస ముక్కలతో పులావ్ చేయబోతున్నానండి. మనకి ఈ సీజన్లో లేత పనస ముక్కలు మార్కెట్లో దొరుకుతాయి. వాటితో అయితే చక్కగా పులావ్ని అయితే చేసేసుకోవచ్చు. దీంట్లోకి కర్రీ అది ఏం అవసరం లేదు, రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా క్విక్గా కూడా అయిపోద్ది ఈ పులావ్ అయితే. పిల్లలకి బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూసేద్దాం పదండి. ఇవి చిట్టు ముత్యాల రైస్ అండి. పులావ్లోకి నేను చిట్టు ముత్యాల రైస్ వెయిట్లో అయితే 300 గ్రామ్స్ గ్లాస్తో తీసుకుంటున్నాను. మీ దగ్గర చిట్టు ముత్యాల రైస్ లేకపోతే బాస్మతి రైస్తో కూడా ఈ పులావ్ని చేసుకోవచ్చు. లేదు బాస్మతి రైస్ కూడా లేకపోతే ఇంట్లో నార్మల్గా సన్ రైస్ వాడుతుంటాం కదండి, ఆ రైస్తోనైనా పులావ్ చేసుకోవచ్చు. శుభ్రంగా 2 సార్లు అయితే బియ్యాన్ని కడిగేసి మరలా మంచినీళ్ళు వేసుకుని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టి చేసుకుంటే బాగుంటుందండి పులావ్. ఇవి లేత పనస ముక్కలు ఇవి ఉంటాయండి. ఇక్కడ పనస తోటలు ఉన్నాయి, లేత పనసకే ఇచ్చారు. అవి పైన చెక్క అంతా తీసేసి ఆయిల్ పసుపు పెట్టి చిన్న ముక్కల కింద కట్ చేయాలి. ఇందులోకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, చిన్న కొబ్బరి చెక్క చిన్న ముక్కల కింద చేసి తీసుకుంటున్నానండి. మిక్సీ జార్లో వేసి ఇవి అయితే పాలు తీస్తాను. కొబ్బరి పాలు వేస్తే పులావ్ అయితే బాగుంటుంది. అదే మీకు రెడీమేడ్గా దొరికితే అవైనా యూజ్ చేసుకోవచ్చు. ముందు పనస ముక్కలను అయితే ఫ్రై చేయాలి. ఎక్కువ డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే ఏమీ అవసరం లేదు. నేను 100 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసాను. ఈ ఆయిల్లో హై ఫ్లేమ్లోనే ఈ పనస ముక్కల్ని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి. మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేసినా అది మళ్ళీ ఉండిపోద్ది మనకి, అందుకే కొద్దిగా నూనె వేసినా సరిపోద్ది. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇలా పులావ్ చేసుకుంటే రుచి అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టైనర్తో తీసేస్తున్నాను. ఈ ఆయిల్ అంతా పులావ్కి అయితే పట్టదు. పులావ్లో ఎంత యూజ్ చేయాలనుకుంటున్నామో అంత ఉంచి మిగిలిన తీసేసుకోవాలి. ఈ పులావ్కి అయితే బాగా లేతగా ఉన్న పనస ముక్కలు అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇందులోకి మసాలా దినుసులు సాజీరా, లవంగాలు 4, 2 యాలకులు, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవరు, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేశాను. అలాగే 3-4 పచ్చిమిర్చి వరకు కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని అందులోనే జీడిపప్పు బద్దలు కూడా వేసేసుకుని కొద్దిగా ఫ్రై చేసేయండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇందులో 2 టమాటాలు కూడా వేసేస్తున్నాను. వేసి ఇవి కూడా మగ్గిపోతాయి త్వరగానే. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకుని ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేస్తున్నానండి. ఈ పెరుగును కూడా కొంచెం చక్కగా కలిసేలా కలిపేసుకుని పనస ముక్కలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో వేసేసుకుని ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసేయండి. 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను నేను. 1 టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ పౌడర్. నేను ఇంట్లోనే తయారు చేసిన బిర్యానీ పౌడర్ అండి ఇది. ఇవన్నీ కూడా చక్కగా ఈ పనస ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం కలుపుకొని ఇందులోనే కారం కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఇందులోకి మనకు కర్రీ అవసరం లేదు, రైతాతో సర్వ్ చేసేసుకుంటాం కాబట్టి. కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసేసుకుని ఈ కారం కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుని మన స్టైనర్లో వాటర్ అంతా తీసేసి రైస్ని పక్కన పెట్టుకోవాలండి. ఈ రైస్ని కూడా ఇందులో వేసేసుకుని విరిగిపోకుండా 1 నిమిషం ఆయిల్లో ఫ్రై చేయాలి. నేను కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి పాలు తీసాను. ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోద్ది. మీకు కొబ్బరి పాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయించండి. కొబ్బరి పాలు వేయడం వల్ల అయితే పులావ్ టేస్ట్గా ఉంటుంది. అలాగే పక్క స్టవ్ మీద నేను వేడి నీళ్ళు మరిగించాను. 1/2 గ్లాసు కొబ్బరి పాలు వేసాను కదా, 1.5 గ్లాసు వేడి నీళ్ళు కూడా వేసేస్తున్నాను. 1 గ్లాసు చిట్టు ముత్యాల రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నానండి. నేను మామూలుగా పాన్లో చేస్తున్నాను కాబట్టి ఇలా వేసేస్తున్నాను. ఇవి బియ్యం కూడా పాతవి. అదే మీరు కొంచెం ముద్ద అయ్యే రైస్ అయితే కొంచెం వాటర్ అయితే తగ్గించుకోండి. మీరు చేసే రైస్ని బట్టి ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకుని టేస్ట్ అయితే చూడండి. సాల్ట్ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి నేను హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచుతున్నాను. 10 నిమిషాలు అయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. వాటర్ అంతా ఇంకింది కదా, ఇందులోకి కొంచెం చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని అయితే వేసేసుకుని మరలా మూత పెట్టేసి నేను పాతది అట్ల రేకు పెడుతున్నానండి. అట్ల రేకు పెట్టి మరలా ఈ పాన్ని అట్ల రేకు మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మనం ఉంచితే రైస్ అంతా కూడా బాగా అమురుతుంది.
చూడండి కలిపి చూపిస్తున్నాను ఒక 5 నిమిషాల తర్వాత. చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, ఒకసారి బాగా కలుపుకొని మరలా మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టండి. స్టవ్ మీద 10 నిమిషాలు హై ఫ్లేమ్లో అవనివ్వాలి. తర్వాత రేకి పెట్టిన తర్వాత 5 మినిట్స్ ఏమో మీడియం ఫ్లేము, ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేము. 20 మినిట్స్కి అయితే కనుక పులావ్ రెడీ అయిపోయింది. చూడండి కలిపి చూపిస్తున్నాను. అసలు వాటర్ అయితే ఏమీ లేదు, చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగా కుక్ అయిందో. ఒకసారి చక్కగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలండి. ఇది నాన్ స్టిక్ పాన్ ఉంటే నాన్ స్టిక్ పాన్లో చేయండి, అడుగును మాడకుండా వస్తుంది. 10 నిమిషాలు అలా పక్కన వదిలేసిన తర్వాత నేను ప్లేట్లు తీసుకుని సర్వ్ చేస్తున్నాను. ఇదైతే రుచి చాలా బాగుంటుందండి. మీకు లేత పనస ముక్కలు కానీ దొరికితే కనుక అవి తెచ్చుకుని ఇలా పులావ్ చేసుకోండి. పొడి పొడిలాడుతూ రైస్ అయితే ఎంత బాగుందో చూసారు కదా. మనం ఎప్పుడు బిర్యానీ చేసుకున్న రైస్ మంచి క్వాలిటీవి తీసుకోవాలి. బాస్మతి రైస్ అయినా చిట్టుముత్యాల రైస్ అయినా కూడా. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. ఎంతో టేస్ట్గా ఉండే ఈ పనస ముక్కల పులావ్ అయితే మీరు కూడా చేసేయండి. చేసిన తర్వాత ఏ విధంగా కుదిరిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.